అరే కొత్త చీర ఎవరు ఇక్కడ పడేసింది, తీసుకెళ్ళి మా ఆవిడికి నేనే కొన్నానని ఇస్తా. చాలా బాగుంది చీర. బంగారం, నీకోసం కొత్త చీర తెచ్చాను చూడు. అత్తయ్య బాగా ఇవాళ కూడా దాగొచ్చాడు. నచ్చితే నచ్చిందని చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని ఎందుకు మా అమ్మని బావా నేను రేపు ఊరికి వెళ్తున్నాను కదా, 2 days రాను. ఫుడ్ ఎలా బావా నీకు? నాకేం అర్థం కావట్లేదు. ఫుడ్ ఏముందిలే, అంటే ఏం కాదు. కూడా రాదు కదా, ఏం చేస్తావు అని నాకేం. ఫుడ్ ఏముంది, మనశ్శాంతి ముఖ్యం. మనశాంతిగా ఉండండి. నేను వెళ్ళడం మనశాంతి కదా. సరే ఫుడ్ వద్దులే, ఉండండి అలాగే. నోటి దగ్గర చికెన్ పోగొట్టుకున్నావు కదరా. సర్లే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం, దీని ఊరికి పోని. ఏం బంగారం డల్లుకున్నావు? ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావు కదా, ఏమైంది కదా? ఒక క్వశ్చన్ అడిగాడండి, ఆన్సర్ చెప్పాను. అసలు నా ముఖం చూసి ఇంకొక క్వశ్చన్ అడగలేదు, ఫైల్ చేతిలో పెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు అంత టఫ్ క్వశ్చన్ ఏం అడిగాడు? రెజ్యూమ్ లో గ్యాప్ ఎందుకు వచ్చింది అమ్మా అన్నాడు. సరే టైప్ చేసేప్పుడు కొంచెం స్పేస్ బార్ ఎక్కువ కొట్టానేమో సార్ అన్నా. ఆ మాత్రం దానికి ఫైల్ ఇచ్చి పంపిస్తారా బావా? చెప్పు, ఇది న్యాయమేనా అసలు? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫోన్లే, వాడు బాగా చదువుకొని ఉండడులే. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బంగారం, బయట మంచి వర్షం పడుతుంది. బంగారం వేడివేడి సమోసా తింటావా? వేస్తావా? సరే వెళ్ళి తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. బంగారం చాక్లెట్ తింటావా? నాకేం వద్దులే. సరే అయితే నేనే తినేస్తాలే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. బంగారం బయట వర్షం పడుతుంది, వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా? వేడి సమోసా తింటావా? వేస్తావా? సరే వెళ్ళి తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. నాకు వద్దు. వద్దా? బంగారాలు ఫ్రెంచ్ ఫ్రైస్ పట్టుకురండి, మనం తినేద్దాం. డాడీకి వద్దంట. తెచ్చాను, వర్షం పడుతుందని వేడి వేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసా. మీ డాడీకి వద్దంట, మనం తినేద్దాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. లేటెస్ట్ గా నాసా చేసిన రీసెర్చ్ల ప్రకారం ఏం తేలిందంటే, ఆడవాళ్ళు ఎక్కువసేపు పడుకొని ఉండాలి, పగలైనా రాత్రైనా. వాళ్ళు బాగా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే బీపీ, షుగరు, థైరాయిడ్, బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటి వ్యాధులు ఏవి రావు మగాళ్ళకి.